ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ఖరారు చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్థానానికి రఘురామకృష్ణంరాజు నామినేషన్ను ధృవీకరించారు. పలువురు అభ్యర్థులను సమీక్షించిన తర్వాత చంద్రబాబు నాయుడు చివరికి రఘురామకృష్ణంరాజు పాత్ర కోసం మొగ్గు చూపారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోతే సంకీర్ణ ఎమ్మెల్యేలు ఆయనను డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. రాజు నియామకం కేవలం లాంఛనప్రాయంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున నరసాపురం లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు జగన్ అరాచకాలపై ప్రశ్నించడంతో ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారు. ఒక ఎంపీపై అప్పటి ప్రభుత్వం చేసిన దాష్టికం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనను చిత్రహింసలకు గురిచేసిన జగన్పై రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. రోజు రచ్చబండ పేరిట ఆయన చేసిన విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.